కావ్య రాజుతో ఇలా అంటూ ఉంటుంది. ఆ మాయ బాబు కోసం తనకు అన్యాయం జరిగితే ఇంటికొచ్చి పోరాడుతుంది. కానీ ఇలాగా వేరే దగ్గరుండి మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు అడగదు. బాబు తల్లి చిన్న తల్లి బాబుని ఎవరు విడిచిపెట్టి ఏ తల్లి ఇన్ని రోజులు ఉండదు. అలాంటిది ఆ మాయ ఉన్నదంటే ఆ మాయకి, బాబుకి ఎటువంటి సంబంధం లేదు. నాకు తెలిసినంత వరకు మాయ ఏదో మాయ చేస్తుంది. ఆ విషయం మీకు అర్థమవుతుంది కాదు. నేను ఆ విషయాన్ని ఎలాగోలా బయటికి లాగుతాను. ఈ బండారం బయట పెడతాను అని కావ్య అనేసరికి రాజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ చిన్నదే అటు ఇటు అయినా అల్లకొల్లాలమైపోతుంది. కుటుంబం మొత్తం చెల్లాచెదురైపోతుంది. నువ్వు ఇలాంటి ప్రయత్నాలన్నీ చేయకు అని గట్టిగా గసరిస్తూ ఉంటాడు. నువ్వు ఈసారి నుంచి మాయని కలడానికి వెళ్ళినా, తనని వెతకడానికి వెళ్ళినా, ఏం ప్రయత్నాలు చేసినా బాగోదు అని చెప్పి కావ్యకి సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కానీ కావ్య ఇలా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయినా రాజు ఏమాత్రం వినకుండా నువ్వు మాత్రం మాయ విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు అని చెప్పి రాజు అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి కావ్య అయితే అలా రాజు కాసి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.